ఫ్రెండ్స్, మేము మా పిల్లల కోసము బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా ఊర్లో ఎంత ఎండలు తీవ్రంగా ఉన్నాయో ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, చాలా ఎండలు. ఎవ్వరు కూడా ఈ సెంటర్లో ఒక్కరు కూడా లేరు. ఒక ఇద్దరు ముగ్గురే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నది. చూడండి అదో మా మామయ్య చూడు, ఏం పనిలేదు. మా మామయ్యకి ఎప్పుడు వచ్చి నీడ కూర్చుంటాడు, ఇంట్లోనైతే జర్రసేపు ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక మా పిల్లల బస్సు అయితే వస్తుంది అక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఊర్లో ఎంత ఎండ అంటే చాలా ఎండ, బీభత్సంగా. ఇంకా మా స్కూల్ బస్ మా పాపలది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా బాబు దిగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా పాపలు. బాయ్ చెప్పండి. బాయ్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది మా స్కూల్ బస్ ఫ్రెండ్స్. మా పాపలు వెళ్తారు గాంధీ స్కూల్. ఎంత ఏంటంటే చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత మామూలుగా లేదు ఎండలు. పిల్లలు అయితే బాధపడుతున్నారు ఫ్రెండ్స్. రా మమ్మీ ఎండకు మీరు రాలేము మమ్మీ, బ్యాగ్ మోయలేమంటే నేను వచ్చాను ఫ్రెండ్స్. మా చిన్నోడైతే రా మమ్మీ ఇంటి దగ్గర రా మమ్మీ అంటే నేను వచ్చాను ఫ్రెండ్స్. నాకు కూడా సెంటర్కి వేసి నేనే ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్. నేను ఎండలు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మా పిల్లలు అయితే ఉరుకుతున్నారు, మామూలు ఎండలు. ఇక మా పాపలు చూడండి ఫ్రెండ్స్, ఇగో ఎండలకైతే పాపం బుక్కులు నెత్తిలో పెట్టుకొని నవ్వుతురు. చూడండి ఫ్రెండ్స్, ఎండలు కొట్టినా కానీ మా పిల్లలు నవ్వుతున్నారు ఫ్రెండ్స్. ఎట్లా రన్నింగ్ చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. మా ఇల్లు కొంచెం దూరం ఉంటుంది ఫ్రెండ్స్, మేము వెళ్తున్నాము నడుచుకుంటూ. మార్నింగ్ 6:20కి వెళ్తారు ఫ్రెండ్స్, 1:30కి ఇంటికి వస్తారు ఫ్రెండ్స్. అయితే బాగా ఎండలు అవుతున్నాయి ఫ్రెండ్స్. బస్సు కూడా ఒక్కొక్కసారి లేటుగా వస్తుంది. ఇంకా పిల్లలు ఉండేసి రా మమ్మీ ఎండ అవుతుంది, బ్యాగులు మోయలేక లగేజ్ అంతా మోయలేకపోతున్నాం అంటే మేము బస్సు కోసం వెయిట్ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం. మా పిల్లలు మేము వస్తే బ్యాగులు మాకు దాకిచ్చి ఇంటికి వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా ఇల్లు అయితే చాలా కొంచెం దూరం ఉంటుంది, లాంగ్. మీకల్లా ఎట్లా ఎండల తీవ్రత ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా కళ్ళనైతే చాలా, మా విలేజ్లో మాత్రం ఎండలు మాత్రం బీభత్సంగా అతి తీవ్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్.